మీరు యేసుప్రభు వారిని ఏమని ఫీల్ అవుతున్నారు బ్రదర్? దైవ కుమారుడు. నిరూపించండి బ్రదర్. ఎక్కడ ప్రశ్నలాడు దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక లైవ్లో తిమ్మోతి గారు మాట్లాడుతున్నప్పుడు సహోదరుడు ఆ లైవ్లోనికి హైదరాబాద్ నుంచి రవి అని ఒక సహోదరుడు కాల్ చేసి, బ్రదర్ మీరు యేసుక్రీస్తు వారిని గురించి ఏమనుకుంటున్నారంటే ఆయన అన్నాడు దైవ కుమారుడు అని. మరి అలాగనే విశ్వసిస్తున్నప్పుడు ఆయన దేవుడు కాదా అని అంటే ఆయన కూడా దేవుడే అన్నప్పుడు, మరి ఇది బైబిల్లో ఇద్దరు దేవుళ్ళు ఉంటారా ముగ్గురు ఉంటారని ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు కొంత డిస్కషన్ చేసుకున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందుగా ఆ వీడియో. నా పేరు రవి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అన్నా చెప్పండి బ్రదర్, మీరు యేసుప్రభు వారిని ఏమని ఫీల్ అవుతున్నారు బ్రదర్? దైవ కుమారుడు. దైవ కుమారుడు అంటే దేవుడా దేవుడు కాదా? నేను దైవ కుమారుడిగా అవుతున్నాను. ఆయన దేవుడా? విన్నారు కదా. అలాగే నేను చెప్పుకుంటూ పోతే మరి యేసుక్రీస్తు వారే దైవ కుమారుడని బైబిల్లో రాయబడి ఉందంటే కాదండి, యెహోవా కూడా దైవ కుమారుడని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ సమయంలో వారు మాట్లాడుతున్న మాటలో క్లారిటీ ఏంటంటే యెషయా గ్రంథం 40:3 మాట్లాడిన ప్రవచనం నెరవేర్చబడిన దాన్ని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు దాని గురించి వేరే అర్థంగా వేరే రకంగా మాట్లాడుతున్నటువంటి సహోదరులు చూద్దాం. వచనం అడుగుతాను, చెప్పండి. ఆ వచనము ఎక్కడ నెరవేర్చబడిందో మీరు కొంచెం చెప్తే చాలు బ్రదర్ నాకు. చెప్పండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం బ్రదర్, నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజు మార్గము సరళము చేయడి. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? ఇక్కడ యెహోవా అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? చూస్తారు కదా. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆ మార్గంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య విధానాన్ని వర్ణిస్తున్నటువంటి ప్రవచనం అని చెప్పినప్పుడు దాని గురించి కొంత హేళనగా తిమ్మోతి గారు మాట్లాడారు. ఈ సమయం చూద్దాం. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం, యెహోవా ఎవరుగా యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఎలాగా ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం, యెహోవా ఎవరుగా యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఎలాగా ఇప్పుడు మీరు ఇక్కడ అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడు అంటే యేసు ప్రభు వారే. ఓ బాబు, ఓ బాబు, చూసారు కదా. కాబట్టి ఈ సమయంలో నేను ఈ విషయాన్ని క్లారిటీ అంటే ఇది వారికి కౌంటర్ కాదండి, అలాగే ఇది ఎవరికి ఇబ్బందికరంగా కాదు, కేవలం క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సేవకులకు అర్థమయ్యే రీతిలో ఈ విషయాన్ని తీసుకురావాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాకుండా తిమ్మోతి గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు, హైదరాబాద్ నుంచి కాల్ చేసినటువంటి రవి గారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు నేను తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా మరి ఏదైనా విషయం ఉన్నప్పుడు క్లారిటీగా మనము అర్థం చేసుకోవడానికి మాట్లాడుకోవాలి తప్ప అలా నవ్వుకుంటూ ఒకరినొకరు నవ్వుకుంటూ హేళనగా మాట్లాడుకోవడం మంచిది కాదు. సో ముందుగా కాబట్టి మీకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు గమనిద్దాం ఒకసారి యెషయా గ్రంథము అసలు 40 అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది అని మనం ఒకసారి అక్కడికి వెళ్దాం. అది నిజంగా మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర నెరవేర్చబడిందా లేదా కూడా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడని చెప్పాడు. ఇక్కడ యెహోవా అనగా యేసుక్రీస్తు వారని, ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనమే మత్తయి, మార్కు, లూకా, యోహానులో నెరవేర్చబడిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ రోజున ఆ విషయం మనము నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఇక్కడ అసలు నెరవేర్చబడిందా అంటే పర్ఫెక్ట్గా రాయబడిందండి. ఏమని రాయబడిందో ఒకసారి మనము చూసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త చక్కగా ముందుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం నుండి 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి, యోదయ అరణ్యములో ప్రకటించుండెను. 3వ వచనం. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడినటువంటి
ఆ వ్యక్తి ఇతడే అని అక్కడ రాయబడింది. ఓకేనా? సో విషయ ప్రవక్త చేత చెప్పబడినటువంటి మాట కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అంతేకాకుండా మనం చూడగలిగితే మార్కు సువార్తలో కూడా అలాగా రాయబడింది, యోహాను సువార్తలో కూడా అలాగా రాయబడింది, లూకా సువార్తలో కూడా అలాగా రాయబడింది, మార్గమును సరళం చేయండి, మార్గము సరళం చేయండి అని. అయితే ఇక్కడ తిమోతి గారికి కావాల్సినటువంటి క్లారిటీ, అంతేకాకుండా మనకు కూడా కావాల్సినటువంటి క్లారిటీ ఒకటి ఉంది. ఏంటి ఆ విషయం అంటే, నిజంగా అక్కడ ఆ బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఎవరన్నా వచ్చి అడిగారా, అడిగినప్పుడు రాయబడిందా, అడగకుండానే రాశారా అనే విషయాన్ని కూడా మనకి ఆలోచనలోకి తీసుకువెళ్తుంది. కనుక ఈ సమయంలో మనందరం కలిసి యోహాను రాసినటువంటి సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక స్పష్టత ఇచ్చాడు దేవుడు. ఒకసారి మనము 19వ వచనాన్ని క్లారిటీగా చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాంతంలో కొంతమంది యాజకులు, యూదులు, లేవీయులు అందరూ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గరకు వచ్చి, నువ్వెవరు అసలు, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఈ అరణ్యంలో ఉన్నావు, అసలు నువ్వెందుకు చెబుతున్నావు ఈ మాటలు, ఎందుకు ఇలా ప్రకటిస్తున్నావు అని చెప్పేసి పర్ఫెక్ట్గా అతన్ని నిలదీశారు. ఎవరిని? బాప్తిసం ఇచ్చే యోహాన్ని. అక్కడ చూద్దాం ఒకసారి 19వ వచనం చూస్తే, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు, లేవీయులు యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చినటువంటి సాక్ష్యం ఇదే. అర్థమవుతుందా? గమనించండి మిళ్ళరా, 40లో 3వ వచనంలో అక్కడ చెప్పబడినటువంటి ఏ ప్రవచనం అయితే ఉందో ఆ ప్రవచనముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ ప్రవచనముల గురించి ఇక్కడ స్పష్టత తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? అతడు ఎరుగక ఎరుగుననక ఒప్పుకొనెను, నాకు తెలియదనలా. బాప్తిసం ఇచ్చే యోహాను నువ్వెవరు అని అంటే, నాకేం తెలియదు, నేను వచ్చాను చెప్పలా. అతడు ఖచ్చితంగా తెలుసు అని ఒప్పుకున్నాడు. క్రీస్తును శబ్దమునకు అభిషేక్తుడని అతడు ఏం చేశాడట? ఒప్పుకున్నాడట. క్రీస్తు అనే మాట, అభిషేక్తుడు అనే మాట అతడు ఒప్పుకున్నాడు. ఇక్కడ చూద్దాం, క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. ఓకే, నేను క్రీస్తును కాదండి, నేను క్రీస్తును కాదు అని ఒప్పుకున్నాడు. అక్కడ అభిషక్తుణ్ణి అంటే క్రీస్తునే అనుకుంటున్నారు ఒకవేళని ఆయన, నేను కాదని చెప్పి కాగా వారు మరి నువ్వెవరో అడిగారు. అక్కడ అర్థమవుతుందా? అడిగారు అక్కడ, నువ్వెవరో అని అడిగా, నువ్వు ఏలియావా అని అడిగారు. ఇప్పుడు గమనించండి, రక్షకుడువా అంటే రక్షకుడువా, క్రీస్తువా అంటే కాదని ఒప్పుకున్నాడు. ఓకేనా? మరి ఏలియావా అని అంటే అతడు కానని ఒప్పుకున్నాడు. చూడండి ఇప్పుడు 22లో, నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చానే, కాబట్టి మరి నువ్వెవరో మమ్ము పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వలేను కదా, నిన్ను గురించి నీవేమి చెప్పుచున్నావని అతన్ని అడిగింది. వచ్చినటువంటి వారందరూ కూడా, మనం ఇలా మాట్లాడుతున్నావు, మమ్మల్ని పంపించినటువంటి వ్యక్తులు మేము కూడా సమాధానం చెప్పాలి కదా, మేము వెళ్ళాలి, చెప్పు అసలు వివరం చెప్పంటే అప్పుడు చెబుతున్నాడు 23లో, అందుకు అతడు ప్రవక్త అయినటువంటి విషయా చెప్పినట్టు. అర్థమవుతుందా? ప్రవక్త అయినటువంటి విషయ చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమును మాత్రమే అని చెప్పాడు. అర్థమవుతుందా? శబ్దమును మాత్రమే అన్నాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, తిమోతి గారు కూడా ఈ విషయాన్ని చెప్పగలరు, కానీ ఆ సందర్భం లైవ్ కాబట్టి వారు కొంచెం అర్థం చేసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా రవి బ్రదర్ కూడా చక్కగానే అడిగారు, మరి లైవ్లో ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళు పెట్టుకుని అంశం పెట్టుకొని మాట్లాడుతుంటారో ఆ అంశం చెప్పినప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. వేరే విషయాలు చెప్పినప్పుడు కొంచెం తడబడతా ఉంటారు, ఎవరైనా సరే, నేను కూడా కావచ్చు. కాబట్టి ఈ సమయంలో మరి మీరు అలా ప్రశ్నలు అడగటం కూడా భావ్యం కాకపోవచ్చు, మీరు ఫోన్ చేసి మాట్లాడుంటే కూడా మంచిగా ఉండేదామని నేను అనుకుంటున్నాను. అలాగనే మరి తిమోతికి కూడా ఉదయపూర్వక శుభాలు తెలియజేస్తాను. దయచేసి గమనించండి, మీరు డిబేట్లను, ఛాలెంజ్లను అలా ఇలా వెళ్తే యేసుక్రీస్తు వారిని చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఓకే, యేసుక్రీస్తు వారి గురించి కాపరని ఉంది, యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్త ఉంది, యేసుక్రీస్తు వారి గురించి బోధకుడు ఉంది, యేసుక్రీస్తు వారి స్వయానాన్ని దేవుని చెప్పుకున్నాడు. ఇలాగన బైబిల్లో ఆయన గురించి చాలా ఉన్నాయి. కుమారుడని, చిగురని, చాలా పేర్లతో యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. కాబట్టి మరి ఆయన గురించి మీరు పోట్లాడే కంటే ఆయన గురించి సువార్తను చెప్పి రక్షణలోకి అనేకులు నడిపించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి తిమోతి గారు కూడా కొంత ఆలోచన చేసి ఇలాంటి విషయాల వైపు
వెళ్లకుండా మీకు ఇవ్వబడినటువంటి సేవ, పరిచర్య, అలాగే మీకు బైబిల్ కాలేజీ కూడా ఉందని విన్నాను. మీరు అలా వెళ్తే బాగుంటుందని కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఇలా మాటలు ముగిస్తాను. ఎవరైనా అనుకుంటారు, సార్ అన్నీ పట్టించుకుంటే మనం పరిచర్య చేయలేం, అన్నీ పట్టించుకుంటే పరిచర్యలో ముందుకు వెళ్ళాం. కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా ప్రభు పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.